సరస్సుల ఆకస్మిక విచ్ఛేదం వల్ల సంభవించే వరదను శాస్త్రవేత్తలు గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్గా వ్యవహరిస్తారు. నేల మీద కుండపోత వర్షాల కారణంగా సంభవించే వరదల కన్నా హిమాలయ పర్వతాల్లోని సరస్సులు బద్దలు కావడం వల్లే విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. అందులో భాగంగా సిక్కింలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు అయిన తీసా 3 డ్యాంకు గ్లాఫ్ భారీ గండి కొట్టింది. గ్లాఫ్ వల్ల వరుసగా 2013, 14, 2021, 23లో గ్లాఫ్ వల్ల వరదలు సంభవించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న అనగా 2024 జూలై 25న జాతీయ హిమానీనద సరస్సుల విచ్ఛేద వరద గ్లాఫ్ నష్ట నివారణ కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. వీధి కుక్కల్లో ర్యాబీస్ ప్రబలితే అది పౌరులు, ముఖ్యంగా పిల్లల ప్రాణాలకు తీవ్ర ప్రమాదకరం అవుతుంది. దీన్ని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా పలు పద్ధతులను పాటిస్తున్నారు. శునక జనన నివారణ శస్త్రచికిత్సలు, ఏబీసీ ర్యాబీస్ టీకా కార్యక్రమాలు చేపడుతున్నారు. మగ శునకంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదలను తాత్కాలికంగా అడ్డుకోవడానికి దాని చర్మం కింద ఒక చిప్ను పెట్టి కెమికల్ న్యూటరింగ్ చేస్తారు. వీధి కుక్కలను పట్టుకొని కెమికల్ న్యూటర్ చేసి ర్యాబీస్ టీకా వేసి విడుదల చేసే సిఎన్విఆర్ పద్ధతిని కొన్ని చోట్ల అనుసరిస్తున్నారు. వీధి కుక్కల బెడదను అధిగమించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా ముందుకు సాగాలి. జింక్ గ్లూకోనేట్తో మగ శునకాల కెమికల్ న్యూట్రింగ్కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవల అనుమతించింది. మరోవైపు సిఎన్విఆర్ వంటి పద్ధతుల అమలుకు ప్రయత్నించాలి. పారాలింపిక్స్లో ఇండియాకి మరో పతకం. 400 మీటర్ల పరుగు పందెంలో జీవాంజీ దీప్తి కాంస్య పతకం. భారత వృద్ధి అంచనా 6.6% నుంచి 7%. 2024-25 భారతదేశ వృద్ధి రేటు అంచనా వివిధ సంస్థల ద్వారా ప్రపంచ బ్యాంక్ 7%, IMF 7%, ADB 7%, ఆర్థిక సర్వే 6.5 నుంచి 7%, RBI 7.2%. అపర్ణ ఎంటర్ప్రైజెస్కు చెందిన విటెరో టైల్స్ తన ప్రచారకర్తగా సినీ నటి జాహ్నవి కపూర్ను నియమించుకుంది. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అంకురాలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం 750 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అగ్రిష్యూర్ అగ్రిఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో దీన్ని ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించి 14,000 కోట్ల విలువైన 7 పథకాలను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఇందులో భాగంగా కృషిని వేస్ట్ పోర్టల్తో పాటు అగ్రిష్యూర్ నిధిని కేంద్ర మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ రంగంలోని అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ఈక్విటీ రుణాల రూపంలో ఆర్థిక సహాయాన్ని ఈ నిధి అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 చివరికల్లా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని జొన్నగిరి పసిడి ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేర్చేందుకు కసరత్తు చేస్తున్నామని డెక్కన్ గోల్డ్ మైన్స్ తెలిపింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ WTC 2025 ఫైనల్కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది జూన్ 11న లార్డ్స్లో WTC ఫైనల్ ఆరంభం అవుతుందని ICC మంగళవారం ప్రకటించింది. బ్రునై దేశం సుల్తాన్ హసనల్ బోల్కియా తన కోటలో 1700 గదులు ఉంటాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. 257 స్నానపు గదులు, 5 ఈత కొలనులు దీనిలో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవంతిగా ఇది గిన్నిస్ రికార్డు సాధించింది. 1984లోనే దీని నిర్మాణానికి $144 కోట్ల ఖర్చు చేశారు. ప్యాలెస్లో 100 గ్యారేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 7,000 విలాసవంతమైన కార్లు కొలువుతీరి ఉన్నాయి. వీటి విలువ $500 కోట్ల, సుమారుగా 41,000 కోట్లు. ప్రపంచంలోనే మరెవరి లేనంతగా 600 రోల్స్ రాయ్స్ కార్లు ఆయనకు ఉన్నాయి. 450 ఫెరారీ కార్లు, 380 బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి. జాగ్వార్, పోర్షే, లాంబోర్గినీ, BMW వంటి
వాహనాలు ఉన్నాయి. వీటిలో బంగారు పూత పూసిన రోల్స్ రాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచంలో ఉన్న 7 ఫెరారీ 456 జీటీ వెన్సీలో ఒక సుల్తాన్ వద్దే ఉంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ మంగళవారం రాష్ట్ర అత్యాచార నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన నేపథ్యంలో అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు, పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది. భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1.45 లక్షల కోట్ల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది. యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఇందులో భాగంగా 99% దేశీయ సంస్థల నుంచే సేకరించినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత సైన్యంలో యుద్ధ ట్యాంకుల ఆధునీకరణ, భవిష్యత్తు తరం పోరాట శకట ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ FRCVలను సమీకరణకు సమ్మతి లభించింది. తీర రక్షక దళం కోసం డోర్నియర్ 228 విమానాలు, వేగంగా సంచరించే కొత్త తరం గస్తీ నౌకల కొనుగోలుకు సమ్మతి లభించింది. గగనతలంలోని లక్ష్యాలను గుర్తించి వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఆయుధ వ్యవస్థలకు మార్గనిర్దేశం చేయడానికి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లను సమీకరిస్తారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 12వ సీఎండీగా ప్రస్తుత ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్ శక్తిమణి ఎంపికైనట్లు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ప్రకటించింది. స్విగ్గీ ఫుడ్ డెలివరీ విభాగం సీఈఓ రోహిత్ కపూర్